కోవిడ్ టైంలో నిజంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు గురై మీరు గావచ్చు, మీ కుటుంబ సభ్యులు గావచ్చు, ఎవరైనా గురయ్యి చావు అంచుల వరకు వెళ్ళి తిరిగొచ్చి అట్లాంటి వాళ్ళెవరైనా ఉన్నారండి? చెప్పండి. నా పేరు బాడ్సింగ్ పైడ్రాజ్ మేడం. నేను విజయనగరం సోమనియ నియోజకవర్గం నుండి వచ్చాను. యాక్చువల్లీ ఏమైందంటే 2019లో ఆగస్ట్ 15న నేను వాలంటీర్గా విధులు స్వీకరించాను మేడం. యాక్చువల్లీ ఏమంటే 3 months వరకు కూడా విజయనగరంలో ఒక కేసు కూడా నమోదు అవ్వలేదు మేడం. కేవలం మా వాలంటీర్స్ వల్లే మేడం. అది నేను పర్ఫెక్ట్గా చెప్తాను మేడం. ఆర్ట్ఫీల్గా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను మేడం. అందరూ అన్నారు దేవుళ్ళ దయ దేవుళ్ళ దయ ఉంటుంది మేడం, లేదనట్లేదు. కానీ మా వాలంటీర్స్ అయితే మేడం, ఒక ఆయన అమెరికా నుంచి వచ్చారు. ఆయన అయితే మేడం సరౌండ్ అంటే మాది దాసనపేట మేడం. దాసనపేట అక్కడ ఒక సరౌండ్ ఉంటే అక్కడ ఆపాం మేడం. ఆయనకి అక్కడ ఆపేసి మీరు ఇక్కడ వెయిట్ చేయండి, మీకు అయితే ఏం ఇబ్బంది పెట్టాం, మీరు మీ ఫ్యామిలీతో కలవచ్చు, ప్రాబ్లం లేదు, బట్ 15 days వరకు కూడా వేరే హౌస్లో ఉండండి, హౌస్ క్వారంటైన్ మేము మీకు ఏం చెప్పని చెప్పి అక్కడ నుండే మహిళా పోలీసులు అందరినీ పిలిపించి ఏనమని పిలిపించి వాళ్ళ క్వారంటైన్ ఏర్పాటు చేసి వాళ్ళ ఇంటి నుండి వాళ్ళకి నేనే పట్టుకెళ్ళేదని మేడం. రైస్ అన్నీ పట్టుకెళ్ళేదని వాళ్ళు భయపడిపోయారు అనమాట. ఫస్ట్ టైం మేడం అందరూ కొంచెం ఆందోళనగా ఉండడం వల్ల ఏంటంటే మేము మాస్కులు పెట్టుకొని శానిటైజర్ పెట్టుకొని మన నియోజకవర్గం సోమని సహాయంతో అందరికీ కూడా అందించాం మేడం. సెకండ్ టైం ఏమైందంటే మా పాపకి కొంచెం హార్ట్లో హోల్ ఉంది మేడం. అయ్యో, తనకి ఏమైందంటే కోవిడ్ పాజిటివ్ మేడం. చాలా అంటే సఫర్ అయింది తను. అది అసలు వచ్చేది కానీ నేనేం బాధపడలేదు మేడం, భయపడలేదు. నాకు కూడా పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వస్తే అప్పుడు ఏం చేశానంటే మా వీధిలో అప్పుడు మాజీ సర్పంచ్ మేడం, ఆవిడ మాజీ సర్పంచ్ కొంచెం చేశారు, కోరాడు సూర్యప్రభ అని. వాళ్ళ అబ్బాయి కాల్ చేశారమ్మా పాపకి పాజిటివ్ వచ్చిందటని. అంటే ఫస్ట్ వాళ్ళకి పాజిటివ్ వచ్చేటప్పుడు మేడం నేను ప్రతిదీ కూడా పాలు ప్యాకెట్లతో సహా వాళ్ళని ఇంటికి అందించాను మేడం. ఆయన ఏం చేశారంటే నాకు బైక్ ఇచ్చారు మేడం. నాకు బైక్ డ్రైవింగ్ వచ్చు. పాపని అర్జెంట్ పెద్ద ఆసుపత్రికి ఆవేశంలో వచ్చింది మన పాపకి. ఆవేశంలో వచ్చేయడం వల్ల ఏంటంటే పాపని పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్ళమ్మా, నీ బైక్ అయితే ఇస్తాను, నువ్వు ఈ ఆటోని గట్ట అడగక్కలేదు, నీ బైక్ ఎన్ని కాస్తా అన్ని రోజులు ఉంచుకో, నీకు ఇబ్బంది కూడా లేదు, నేను అసలు బైక్ కూడా అడగను, నువ్వు క్లియర్ అయ్యాక నాకు ఇలా ఉందని అని కొంచెం తెలియజేయి, ఇంకేం అక్కర్లేదు, నీకు ఏది కావాలన్నా ఇస్తానన్నారు మేడం. అయినా అంత అవసరం రాలేదు మేడం. ఆయన ఇవ్వక్కర్లేకుండా నా క్లస్టర్లో వల్లే. అప్పుడు ఏమైందంటే పాపని తీసుకుని వెళ్ళాను మేడం. పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళాక ఏం లేదమ్మా, పాప అంటే పాజిటివ్ వచ్చిన ఆందోళనలో ఉంది, పాపకి హార్ట్కి అయితే ఏమవ్వలేదు, స్కానింగ్స్ అన్ని ఇమీడియట్గా చేపించారు మేడం. అక్కడ నేను చేసిన సేవే మేడం కారణం. సేవ చేద్దామనే ఉద్దేశంతో ఈ వాలంటీర్ వ్యవస్థలోకి వచ్చాను మేడం. సేవ చేశాను మేడం, అది నాకు ప్రతిఫలం అందింది మేడం. అంటే ప్రతిదీ మేడం, ప్రతిదీ కూడా వంట చేశారు. సచివాలయ స్టాఫ్ అయితే బిస్కెట్లు, పాపకు బాదం పప్పు, జీడిపప్పు అన్నీ మేడం. ఇంట్లో లేని వస్తువుట్లేదు. మేము క్వారంటైన్ నుండి వచ్చేసరికి అయితే ఇంటింపుగా సామాన్లే మేడం. అసలు ఏం వాడాలో ఏ తినాలో కూడా అర్థం. అలాంటి టైంలో ఎవరికి ఏం దొరికే కాదు. అలానే మా ఇంట్లో వంటగదిలో సగానికి సామాన్లే ఉన్నాయి మేడం. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను మేడం. కోలుకొని వచ్చేసరికి మళ్ళీ నా వర్క్ మళ్ళీ స్టార్ట్ చేశాను మేడం. అంటే నేను చేసిన మంచి వల్లే నాకు అంత మంచి జరిగింది మేడం. అందువల్ల నేను మళ్ళీ ఆ మంచితనాన్ని స్టార్ట్ చేశాను మేడం. క్లస్టర్లు అంటే ఏంటి? ఎన్ని మండలాలకి ఎన్ని క్లస్టర్లు ఉంటాయి? ఒక క్లస్టర్లో ఎంతమంది వాలంటీర్లు ఉంటారు? మీ వాలంటీర్లు మీరు కూడా ఒకరితో ఒకళ్ళు కలిసి వర్క్ చేస్తారా? అసలు ఎట్లా నడుస్తుంది సిస్టమ్? నా పేరు ఇందిరా. నేను ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం ముండూరు గ్రామం నుంచి వచ్చాను మేడం. అసలు ఈ క్లస్టర్ అంటే ఏంటంటే మేడం, మాకు ఒక 50 houses ఇచ్చేసి దానికి మొత్తం కుటుంబ సభ్యులు ఎలా చూసుకోగలుగుతారు ఒక యజమాని కింద, అలాగా మేము ఆ ఇంటికి ఒక బిడ్డ ఉండి, ఒక చెల్లి, ఒక అక్క, ఒక కూతురుగా ఉండి మేము ఆ 50 houses వాళ్ళు వాట్ దే నీడ్ ప్రతి ఒక్కటి కూడా మేము వాళ్ళకి ఇంటికెళ్ళి అందిస్తాం మేడం. ఇదివరకు మన ఎమ్మెల్యేలని కానీ ఎంఆర్ఓలు కానీ పెదవేగి మండల స్థాయిలో ఎవరిని కలవాలన్నా కూడా మేడం 1-2 కాదు, 10 రోజులు తిరిగినా కానీ మనకు అవకాశం అనేది కలిగేది కాదు అసలు కలవడానికి. అలాంటిది ఇప్పుడు మీరెవరు కూడా మీ మండల స్థాయిలో మీ ఆఫీస్లో ఎవరు ఉండొద్దు, ప్రజల వద్దకెళ్ళి పరిపాలన చేయండి అని జగన్ గారు ప్రవేశపెట్టారు మేడం. ఏ ఒక్క సిచ్యువేషన్ అయినా కానీ ఎమ్మెల్యే గారితో సహా విలేజ్కి వచ్చి ప్రతి ఒక్క సిచ్యువేషన్ను కూడా సాల్వ్ చేస్తున్నారు మేడం. ఇప్పుడు ప్రజలు వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా అధికారులే ప్రజల దగ్గరకు వచ్చేటట్టు మాకు ప్రవేశపెట్టారు మేడం. నా పేరు ఆనంద్ కుమార్. నేను భీమవరం నుంచి వచ్చాను మేడం. యాక్చువల్లీ వాలంటీర్ అంటే ఇప్పుడు మండలంలో ఇప్పుడు మాది భీమవరం మండలం మేడం. నాది 17వ వార్డు. యాక్చువల్లీ భీమవరం మండలంలో 39 వార్డులు మేడం. అర్బన్ వచ్చేసరికి ఈ 39 వార్డుకి వచ్చి దగ్గర 4,000 మంది జనాభా ఉన్నారనుకో మేడం. దాంట్లో 50 houses కింద ఒక వాలంటీర్కి డివైడ్ చేస్తారు మేడం. అప్పుడు మా 17వ వార్డులో 4,000 మంది ఉంటే మా 17వ వార్డుకి సంబంధించి 12 మంది వాలంటీర్లు వర్క్ చేస్తాం మేడం. ఆ 4,000 మందికి అంటే ఒక 50
50 డివైడ్ చేసి చివరికి 70 మెంబర్స్ మిగిలిపోతే అది ఒక వాలంటీర్కి క్యాటరింగ్ చేస్తారు మేడం. అలా డివైడ్ చేసి వాళ్ళ పబ్లిక్ నాకు చెప్తారు మేడం, వారికి మేము సర్వీస్ చేయాలి. ఈ మీ 10-12 మంది కూడా ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటూ. అవును మేడం, ఒక గ్రూప్ ఉంటుంది మేడం మాకు, వాలంటీర్ గ్రూప్ స్పెషల్ గ్రూప్ ఒకటి ఉంటుంది, తర్వాత సచివాలయం గ్రూప్ ఒకటి ఉంటుంది మేడం. సచివాలయం కంటే సంబంధిత స్కీమ్స్కి సంబంధించినవి కానీ సచివాలయంకి సంబంధించిన ప్రోగ్రామ్స్ కానీ గ్రూప్లో పోస్ట్ చేస్తారు. ఆ పలానా మీటింగ్ వెళ్ళాలన్నప్పుడు కానీ, లేదంటే పలానా మీటింగ్ కండక్ట్ చేయాలన్నప్పుడు కానీ, లేదంటే నేను వాలంటీర్ కొత్తగా జాయిన్ అనుకోండి మేడం, ఒకవేళ నాకన్నా ముందు జాయిన్ వాళ్ళు ఉన్నారు అనుకోండి, నేను కొత్తగా వచ్చినప్పుడు నాకు వర్క్ అర్థం కాకపోతే మా వాలంటీర్ యొక్క హెల్ప్ తీసుకొని దీన్ని ఎలా చేయాలని చెప్పి మేము కోఆర్డినేట్ చేసుకుని ఆ సమస్య పరిష్కారం వాలంటీర్లోనే మేము తీర్చుకోవడం, దాన్ని ముందుకు వెళ్తాం జరుగుతుంది మేడం. ఇంకొకటి, మేము స్వచ్ఛంద సేవకులు మేడం, మాకు జీతం ఇవ్వట్లా. జీతం ఉంటే కూలి పనికి వెళ్తే మేము ఇంత ఇస్తే పని చేస్తాం, మేము పని కాదు, మేము స్వచ్ఛంద సేవకి ఎలా విలువ కడతారు మేడం డబ్బుతో? 5,000 సరిపోతే మేము 5,000 గురించి పని చేయట్లా. ఇప్పుడు చాలామంది గ్రామాల్లో స్వచ్ఛంద సేవలు చేస్తారు మేడం. సేవ చేసినప్పుడు వాళ్ళకి పద్మవిభూషణ్, భారతరత్న అవార్డులు ఇస్తారు. ఆ అవార్డులు కూడా వాళ్ళు వెనకాల డబ్బు వస్తుందని కాదు, అది గౌరవప్రదమైంది, ఒక బహుమతి, వాళ్ళకి ప్రోత్సాహం. అలాగే గౌరవ మంత్రి ముఖ్య జగన్మోహన్ రెడ్డి గారు మాకు ప్రోత్సాహంగా ఆ గౌరవ వేతనం 5,000 ఇస్తున్నారనే తప్ప కానీ మేము డబ్బు గురించి పని చేయట్లేదు మేడం. ఒక మనిషి వెంప నుంచి వచ్చాడు మేడం, నేను క్వారంటైన్లో చేసినప్పుడు అతను బట్టలు ఉడిపోయి రూమ్లో ఉన్నాడు మేడం. అప్పుడు ఆయనకి పల్స్ ఎంత పడిపోయిందంటే ఇంకా ఆయన చావుబతుల మధ్యలో ఉన్నాడనమాట. మేము షిఫ్ట్ వైజ్గా డాక్టర్లతో కలిసి మేము సర్వీస్ చేయడానికి వెళ్ళాం. అప్పుడు ఆయన రూమ్లో ఉండిపోయాడు, రావట్లా. ఏంటి రావట్లేదని చెప్పని నేను డాక్టర్ గారు అన్నారు, చూడమ్మా ఆనంద్ అంటే నేను కోవిడ్ డ్రెస్ వేసుకుని లోనికి వెళ్ళాను. ఆయన చనిపోయాను, అసలు ఇంక లేగలేకపోతాను మేడం, ఊపిరి అందట్లా. అప్పుడు నేను వెంటనే లోనికి తీసుకుని వెళ్ళి ఆయన లెగ్గొట్టి డాక్టర్ గారి దగ్గర ఇంజక్షన్ తెస్తే ఆ డాక్టర్ గారు ఇంజక్షన్ చేస్తే ఒక పర్సన్ అప్పటికప్పుడే బతకగలిగాడు మేడం. మా నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే అక్కడ ప్రాబ్లం యాసిడ్ ఇదండి, ఆక్సిజన్ లేదంటే ఇవన్నీ 25 కోట్లు మంజూరు చేస్తే భీమవరం పట్టణం దగ్గర చాలామంది ప్రాణాలు బతికించడానికి వాలంటీర్ వ్యవస్థ చాలా సహాయపడింది మేడం. జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థను పెట్టకపోతే ఈరోజు చాలామంది కోవిడ్ ప్రాణాంతకమైన స్థితిలోంచి బయటకు రాలేకపోయారు మేడం. పోలీసులు ఆ వృత్తిలో ఉన్నారు, వైద్యులు ఆ వృత్తిలో ఉన్నారు, ప్రాణాలు కాపాడే వృత్తిలో, రక్షణ ఇచ్చే వృత్తిలో పోలీసులు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఇట్లాంటి సేవలు చేయాల్సిందే. వాళ్ళకి భయము బెరుకు అవి ఉండవు. కానీ మీరు స్వచ్ఛందంగా బయటకు వచ్చి మీరు ప్రజలకు సేవ చేస్తూ కోవిడ్ టైంలో భయపడకుండా, వాటి నుంచి పారిపోకుండా, ఇంట్లో ఉండకుండా బయటకు వచ్చి ప్రజలకు సేవ చేయటం అనేది చూసారండి, చాలా గ్రేట్. అసలు అది చాలా గొప్ప విషయం. ఎప్పుడైనా అమ్మో ఇదేంటో తెలీదు, ఈ కోవిడ్ ఎందుకు వెళ్తున్నావు ఇంట్లో నుంచి బయటికి, ఉండిపో పర్లేదు, ఇప్పుడు నువ్వు చేయకపోతే ఏం కాదు, నీకేమన్నా అయితే మేము తట్టుకోలేము అనేసి మిమ్మల్ని ఆపిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఇంట్లో? లేదు మేడం, నా పేరు మూడెడ్ల ధనలక్ష్మి మేడం. తూర్పు నియోజకవర్గం దేవినేని అవినాష్ గారు ఇన్ఛార్జిగా వహిస్తున్నటువంటి 6వ డివిజన్ నుంచి నేను వచ్చాను మేడం. ఏ రోజు కూడా మా హస్బెండ్ నాకేమీ ఇది చెప్పలేదు మేడం, ఇంకా నాకు సపోర్ట్ చేస్తున్నారు మేడం. ఈరోజు కూడా మా ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉంటే మా హస్బెండే పిల్లలకి అంతా చూసుకుంటున్నారు. నాకు ఇంట్లో ఒక డిజేబుల్ పర్సన్ కూడా ఉంది మేడం, తనకు 2 కళ్ళు కనిపించవు, మా ఆడపడుచు అవుతారు, అన్మ్యారీడ్, ఇంట్లోనే ఉంది పేషెంట్. మనం ఏదైనా ఫుడ్ పెట్టిస్తేనే తను తీసుకొని తినగలదు. నేను ఈరోజు ఇలా ఉంది, ఇలా వెళ్ళాలి అంటే మా హస్బెండ్ డ్రాప్ అయిపోయి ఇంట్లోనే ఉన్నారు మేడం. చాలా సపోర్ట్ చేస్తున్నారు మేడం. అవసరమైతే అప్పుడప్పుడు మా హస్బెండ్ కూడా వస్తారు మేడం. కొంచెం ఎక్కువ వర్క్ వచ్చినప్పుడు టైం చాలదు కదా, అంత స్లమ్ కదా మేడం, చదువురాని ముసలి వాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు బాగా, వాళ్ళకి ఒకరోజు పని మానేసేసి వాళ్ళు ఇంట్లో దీనికోసం ఉన్నారనుకోండి, వాళ్ళకి పని పోద్ది, మళ్ళీ పని వాళ్ళు పెట్టుకోరు అని చెప్పేసి వాళ్ళు ఇబ్బంది పడకూడదని చెప్పి అప్పుడప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా, ఈవెన్ నేను వాష్రూమ్కి వెళ్ళినా కానీ ఎవరైనా ఏదైనా అడిగినా కానీ ఫోన్ చేసినా కానీ బాగా రిసీవ్ చేసుకొని నాకు సపోర్ట్గా ఉంటున్నారు మేడం. నేను వాలంటీర్గా జాయిన్ అయినప్పుడు కరోనా టైంలోనే ఒక ఫ్యామిలీలో ఒక ఆవిడ ఇంటి పనుల్లోకి వెళ్ళేది, తనకి కోవిడ్ అటాక్ అయిందని తనకే తెలియదు మేడం. వంటగదిలోనే ఉండిపోయింది 2 రోజులు. మేము విజిట్కి వెళ్ళి సర్వేలకు వెళ్ళినప్పుడల్లా ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడుతున్నారు కానీ తను నాకు మాట్లాడట్లేదు. నేను అడిగితే ఊరెళ్ళింది అన్నారు. 2 రోజులు ఊర్లే తను వెళ్ళదు అని చెప్పేసి తను పనిచేసే వాళ్ళ ఓనర్స్ని అడిగాను మేడం. నేను మామూలుగా తను రావట్లేదమ్మా, ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదన్నారు. తర్వాత నేను వెళ్ళి తనతో మాట్లాడి, వంటగది ఉంది, గోడ దగ్గరికి వెళ్ళి పిలిచి మాట్లాడితే తను ఏడ్చింది మేడం. మా ఇంట్లో మా హస్బెండ్కి కూడా తెలియదండి, నాకు నీరసంగా ఉందన్నాను, తను నాకేదో అయ్యిందని ముట్టుకోకూడదని మా హస్బెండ్ కూడా నన్ను అసలు పట్టించుకోలేదు అంటే వెంటనే వాళ్ళకి రేషన్ కూడా ఇప్పించి నేను ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చాను మేడం. 20 కిలోల బియ్యం నేను మోసుకొని వెళ్ళి వాళ్ళ ఇంటికి ఇచ్చాను మేడం. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. అలాగే మందులు కూడా మా ఆశా వర్కరు ఏఎన్ఎం సహాయంతో మందులు కూడా ఇప్పించాను మేడం. ఒక లేడీకి నేను మామూలుగా డీటెయిల్స్ అడగమని జాయిన్ అయినప్పుడు అడిగాను మేడం, బుక్ పెట్టి నోట్ చేసుకుంటున్నాను.
అతను కొంచెం జనసేన అనమాట, టీడీపీ జనసేన. మమ్మల్ని చూడగానే డోర్ వేసేసారు మేడం. 2 రోజులు వెళ్ళాను, 3 రోజులు వెళ్ళాను. తర్వాత 4th డేకి వాళ్ళ మిస్సెస్ కొంచెం ఇదయ్యి, ఎందుకండి డీటెయిల్స్ అంటే, కాదండి రాసుకోవాలి, మీకు ఏదన్నా గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు మీకు మేము చెప్పాలి, మీకు ఎలిజిబుల్ అయితే పెట్టిస్తామండి, డీటెయిల్స్ ఇవ్వండి అంటే వాళ్ళ మిస్సెస్ ఇచ్చారు మేడం. హస్బెండ్కి తెలియకుండా ఇచ్చారు ఆధార్ అవన్నీ. ఆవిడ అప్పుడు ప్రెగ్నెంట్ మేడం. 2 months తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లారు ఆవిడని. కంగారులో ఆధార్ లేదు. హాస్పిటల్లో ఆధార్ ఉంటేనే ఆపరేషన్కి యా ఇది చేస్తానన్నారు. ఫోన్లో చూసుకున్నారు, ఫోన్లో లేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు తను స్ట్రెచ్చర్ మీద పడుకొని ఉన్న తను నాకు ఫోన్ చేయమని వాళ్ళ హస్బెండ్కి చెప్పింది మేడం. తను ఫోన్ ఇచ్చి, తను ఫోన్ చేస్తే నైట్ 10:30 మేడం. నేను ఆధార్ వాట్సాప్ పెట్టాను. చాలా హ్యాపీగా ఫీల్ అయింది మేడం తను. అదే ఫ్యామిలీ తిరుమల వెళ్ళారు మేడం 2 months బ్యాక్. తిరుమలకి వెళ్తే మార్నింగ్ 6కి అందరు ఆధార్లు ఉన్నాయి, హస్బెండ్ ఆధార్ లేదంట మేడం. ఆ రోజు ఆధార్ నంబర్ ఇస్తేనే టికెట్ ఇస్తానన్నారంట మేడం టీటీడీలో. అక్కడ వాళ్ళు చెప్పారంట, మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే విజయవాడ అంటే, ఆధార్ మాది లేదండి పంపించండి అంటే, మీ వాలంటీర్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర ఉంటాయి డీటెయిల్స్, కాల్ చేసి తీసుకోండి, ఆధార్ ఇస్తేనే మీకు టోకెన్ ఇస్తాము, టికెట్ ఇస్తాము దర్శనానికి పక్కన నిల్చోబట్టారంట మేడం. వాళ్ళ మిస్సెస్ అప్పుడు మళ్ళీ ఫోన్ చేసింది మేడం. నేను ఆధార్ నెంబర్ వెంటనే ఫస్ట్ రింగ్కే లిఫ్ట్ చేసి ఇచ్చాను మేడం. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ప్రసాదాలు కూడా తీసుకొచ్చి నాకు ఇచ్చింది మేడం. ఇంకోటి మేడం, ఒకళ్ళకి కంటి ఆపరేషన్ జరిగింది మేడం. వాళ్ళు ఏంటంటే 1వ తారీఖు కన్నా ముందే గుంటూరు హాస్పిటల్లో, ఇక్కడ శంకరి హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి, అడ్మిట్ అవ్వాలి. వాళ్ళ దగ్గర కొంచెం మనీ తక్కువగా ఉంది. నాకు ఆ రోజు నైట్ ఫోన్ చేశారు మేడం, ఇలా మార్నింగ్ వెళ్ళిపోతున్నామమ్మా, మాకు మరి పెన్షన్ ఎలాగా, వచ్చాక తీసుకుంటానులే అమ్మా, ఉంచండి అన్నారు మేడం. ఇంకా ఆ రోజు నైట్ నాకు చెప్పారు, వాళ్ళు వచ్చి ఇక్కడ అడ్మిట్ అయిపోయారు మేడం. వెళ్ళే ముందు ఫోన్ చేయండి అన్నాను మేడం, కానీ నాకు ఫోన్ చేయలేదు. ఈవినింగే వచ్చేసారంట. ఇంకా వాళ్ళ కొడుకు కూడా, కోడలు కూడా నాకేం చెప్పలేదు మేడం. అందరూ హాస్పిటల్కి వచ్చేసారు. చిన్నపిల్లలు అది ఉన్నారు, ఆయనకి మనవాళ్ళు తీసుకొని వచ్చేసారు. నేను అందరికీ పెన్షన్లు ఇచ్చాను. వాళ్ళ ఇంటికి వెళ్తే తాళం వేసింది మేడం. ఇంకా వెంటనే మా హస్బెండ్ని అడిగాను, ఇలాగ లాక్ చేసింది, ఇలా ఆపరేషన్ అన్నారు అంకుల్ గారు, మరి గుంటూరు శంకరి హాస్పిటల్ అంటున్నారు, మరి నాకు ఎలాగా అని అంటే, మాది వ్యాన్ ఉంది మేడం, మా వారి డ్రైవరు వ్యాన్ వేసుకొని టోల్ గేట్ అప్ అండ్ డౌన్ మేమే పర్సనల్గా పే చేసుకుని హాస్పిటల్కి వెళ్ళి ఆ బాబాయ్ గారికి పెన్షన్ ఇవ్వాలని చెప్పంటే 2nd floor అంటే వెళ్ళాను మేడం. నేను, మా హస్బెండ్ బయట ఉన్నారు, నేను వెళ్ళాను. ఈవెన్ అప్పుడే డాక్టర్ గారు రౌండ్స్కి వస్తున్నారు. అక్కడ ఒకళ్ళు ఉన్నారు, అతనేమో ఆలోచిస్తున్నారు. ఈలోపు డాక్టర్ గారు వచ్చి ఎవరు అంటే, నేను చెప్పాను మేడం, విష్ చేసి, నేను వాలంటీర్ని సార్, పలానా పేషెంట్కి పెన్షన్ ఇవ్వడానికి వచ్చానంటే, డాక్టర్ గారు అక్కడ ఉన్న వాచ్మెన్ని తిట్టి నన్ను దగ్గరుండి డాక్టర్ గారు తీసుకెళ్లారు మేడం లోపలికి, ఐసీయూలో అక్కడ తీసుకెళ్లారు మేడం. ఆపరేషన్ అయినా కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఒక్కరిని కూడా అక్కడికి రానివ్వలేదు మేడం. అలాంటిది నేను వెళ్ళి పెన్షన్ ఇచ్చి ధైర్యం చెప్పి మళ్ళీ నా సొంత డబ్బులకు 500 ఇచ్చి తీసుకోండి ఏదన్నా అని చెప్పి వచ్చాను మేడం. వాళ్ళ కొడుకు కోళ్ళు అయితే ఏడ్చేశారు మేడం. కొంతమంది వాలంటీర్లు, ఒక వాలంటీరు శ్రీకాకుళం నుంచి వైజాగ్ వెళ్ళాడంట. ఎవరో ఒక వృద్ధురాలు, ఆవిడ హాస్పిటల్లో అడ్మిట్ అయితే, సేమ్ నీలాంటి కేసే, హాస్పిటల్కి వెళ్ళి పెన్షన్ ఇచ్చేసి వచ్చాడంట. ఇంకేదో ప్రకాశం జిల్లా నుంచి హైదరాబాద్లో ఎవరో అడ్మిట్ అవుతే అక్కడ దాకా వెళ్ళారంట. వాళ్ళ సొంత ఖర్చులు పెట్టుకొని వెళ్ళారంట. జగనన్న గారు నేనున్నాను, నేను విన్నాను, నేను చూశాను, నేను ఉన్నాను అన్న దీనితో మమ్మల్ని మాకు ఎప్పుడూ ఇబ్బంది పెట్టరు. జగనన్న గారు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము. ప్రతి ఇంటిలో మేడం, ప్రతి ఇంటిలో ఆడవాళ్ళ పేరు మీద అన్నీ ఇస్తున్నారు మేడం. అది మన జగనన్న గారికే సాధ్యం మేడం. ఇతర రాష్ట్రాలు, దేశాలు, ఈవెన్ దుబాయ్, కువైట్ వెళ్ళిన వాళ్ళు కూడా, ఇక్కడ ఉండి ఖాళీ చేసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా, వాళ్ళు అసలు అంటున్నారు మేడం, తెలంగాణ నుంచి కూడా ఒక 4-5 ఫ్యామిలీలు మాకు తెలిసిన వాళ్ళు, మీకు ఏపీకి వచ్చేస్తాము, మాకు ఇల్లు వస్తుంది, అన్ని పథకాలు వస్తాయి అన్నీ చెప్పుకుంటున్నారు మేడం. నిజంగా మేడం. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.